హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇవైతే బ్లౌజులన్నీ కుట్టేశానండి. 6 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసేసాను. హెమ్మింగ్ చేసేదైతే ఉంది. కుట్టడం ఒక ఎత్తు అయితే హెమ్మింగ్ చేయడం మాత్రం ఒక ఎత్తు అండి. 6 బ్లౌజులకి అయితే హెమ్మింగ్ చేయాలి. పొద్దున్నే అయితే కూర్చున్నాను నేను. ఇదైతే సాటర్డే అయితే తీసిన వీడియో. సండే అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఆ రోజైతే ఇంకా తీసి ఇలా మాట్లాడి ఎడిటింగ్ చేసి అదంతా పెట్టాలంటే టైం అయితే కుదరదు కదా. అందుకని నేనైతే వీడియో అయితే తీసి పెట్టుకున్నాను. నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పొద్దున్న అయితే అప్లోడ్ చేసేస్తానండి. ఎన్ని బ్లౌజులు ఉన్నా టక్ 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 కుట్టేసి ఆడేసేస్తాం, కానీ హెమ్మింగ్ చేయడం అంటే మాత్రం అదొక పెద్ద ఇదండి. అన్ని 6 బ్లౌజులు ఉన్నాయి ఇప్పుడు నాకు హెమ్మింగ్ చేసేటివి. ఈ 6 బ్లౌజులు కుట్టేలోపు 2 బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేయచ్చండి. హెమ్మింగ్ అంటే ఇంతకుముందు అయితే 4 రూపాయలకి 5 రూపాయలకి అయితే నేను కూడా ఫస్ట్ అయితే హెమ్మింగ్ చేశాను. ఇప్పుడైతే 10 రూపాయలు ఇవ్వాల ఒక్కో బ్లౌజ్కి. ఇప్పుడు 6 బ్లౌజులు అంటే 60 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను కూడా ఇస్తానండి వేరే వాళ్ళకి. కానీ ఇప్పుడు నీట్గా చేయాలి. హెమ్మింగ్ అంటే మెడకి, నెక్కి ఉక్సులు దారాలు వేస్తాం కదా, అదైతే ఖచ్చితంగా నీట్గా చేయాలండి. ఇప్పుడైతే అలా చేసే వాళ్ళైతే ఎవరు లేరు. హెమ్మింగ్ చేయాలంటే ఇప్పుడు చేయరు కూడా. 10 రూపాయలకి ఏమొస్తుంది అనేటట్లు ఉన్నారు జనాలు. ఇప్పుడు చెయ్యరు హెమ్మింగ్ కూడా. ఎవరు చేసినా చేయకోకున్నా మనకి మిషన్ కుట్టే వాళ్ళకి మాత్రం హెమ్మింగ్ చేసుకోవడం తప్పదు కదా. నాకు ఊరికి సాయం చేయాలి, హెమ్మింగ్ ఎక్కిస్తే వాళ్ళకి డబ్బులు వస్తుంది కదా అనేది అయితే నాకు కూడా ఉందండి ఫీలింగు. కానీ సరిగ్గా వేయాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు మనం ఏదన్నా ప్రాబ్లం ఇది ఇలా వేసావు అని మనం అనకూడదు వాళ్ళని. మీరు ఇచ్చే 10 రూపాయలకి ఇంతకన్నా బాగా ఎవరేస్తారు అనేటట్లు అంటారు. మనం ఇంకా అప్పుడు ఏమనలేము కదా. మనకి 10 రూపాయలు ఇచ్చిన పని నీట్గా ఉండాలని మనం అనుకుంటాము. ఆడ పని తగ్గట్టుగానే డబ్బులు వస్తుందని వాళ్ళు అనుకోవాలి. మరి మనం ఏం చేయలేము. కొంతమందికి అయితే ఇప్పుడు హెమ్మింగ్ అయితే నీట్గా ఉండాలండి. నెక్ మెడక్ కానీ దారాలు కాజాలు వేస్తాం కదా, అవి కానీ నీట్గా వేయాలంటారు. ఎలా అంటే అలా వేస్తే ఒప్పుకోరు కూడా. మళ్ళీ ఓడిబికేసి అయినా కుట్టిపిస్తారు. అలా ఉన్నారు ఇప్పుడు జనాలు. అందుకని ఒకటేసారి నీట్గా వేసే వాళ్ళకి ఇచ్చినా మనం పర్వాలే, లేదంటే మన పని మనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు. అందుకని ఈ మధ్య కొంచెము పని హెమ్మింగ్ తక్కువ ఉండేటట్లుగా అయితే నేనైతే కుట్టుకుంటున్నానండి బ్లౌజులు. దాదాపు నేనైతే పైపింగ్ పెడతాను, బ్యాక్ అయితే లేస్ వేస్తాను. ఇంకా హ్యాండ్స్ అయితే లైనింగ్ ఉండేదైతే హ్యాండ్స్ అయితే మర్చేస్తాను. హెమ్మింగ్ తక్కువ ఉండే విధంగా అయితే చూసుకుంటాను. కొన్ని దానిలకైతే బొక్కల్లాగా అలా పెడతారు కదా, అలా అయితే కుట్టు వేస్తాను. కొన్ని దానిలకైతే కాజాలు అయితే వేసుకుంటానండి. నేనైతే హెమ్మింగ్ ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఈ బ్లౌజ్ అయితే ఈరోజు కటింగ్ చేయాలండి, కుట్టాలి ఈ బ్లౌజ్. ఇందులోది ఈ బ్లౌజ్ అయితే సోమవారం ఇవ్వాలండి. నేనైతే కుట్టాలి ఈ బ్లౌజు. సండే ఈరోజు కుట్టేయాలి. రేపు పొద్దున్న అయితే బ్లౌజ్ ఇచ్చేయాలండి. నేను కూడా మళ్ళీ మండే అయితే నేను కూడా ఊరికైతే వెళ్ళాల్సి ఉంది. మా ఊర్లో అయితే పర్స్ జరుగుతుందండి, అక్కమ్మ గారి పర్స్ అయితే జరుగుతుంది. 5 రోజులు జరుగుతుందండి. అందువల్ల అయితే నేను ఊరికి వెళ్తున్నాను. అందుకే నాది కూడా ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నానండి. ఇదైతే మొన్న వీడియోలో చూపించాను, కానీ కుదరలేదు కుట్టడానికి. ఆ రోజు కుట్టాలి అనుకున్నా కానీ కుదరలేదు. చూసారా, అంతే. ఒక్కోసారి అనుకుంటాం కానీ ఏది జరగదు. ఇది నా చీర అండి. నా చీరల్లోనే మిగిలింటే తీసుకున్నాను. ఇందులో చీరలన్నీ చాలా బాగా అయిపోయినాయండి. అదైతే నా చీర కుట్టుకోవాలి. ఈరోజైతే 3 బ్లౌజులు అయితే కుట్టాలండి. సండే కొంచెం పని ఉంది, ఇంట్లో బండలు తుడుచుకోవాలి, ఇంకా చాలా పని ఉంది. ఈ 3 బ్లౌజులు అయితే కుట్టేయాలండి ఈరోజు. చూద్దాం ఎంతవరకు అయితే కుడతానో. నా బ్లౌజులు అయితే వీలైతే 2-3 బ్లౌజులు అయితే కుట్టుకోవాలి. పర్స్ అయితే 5 రోజులు జరుగుతుంది కదా, 2 రోజులైనా కనీసం అక్కడైతే ఉంటాం కాబట్టి 2 చీరలైనా కుట్టుకోవాలనుకున్నాను. కుదురుతుందో లేదో చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.